రెండోదిగా హృదయం పాపాలని ఒప్పుకునేటట్టుగా ఉండాలి. అవునా? మీ పాపాలను ఒప్పింపచేసేది కూడా పరిశుద్ధాత్ముడే. ఒప్పుకోరా మిమ్మల్ని విడిచిపెట్టిపోతుంది పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి. ఎంతసేపు ఉండదండి, ఎంతకాలం ఉండదండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుంటుంది, ఆత్మని ఆడుకుందని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తాం? మీ పాపాలను ఒప్పింపు చేసిన మీరు అందులో కూరుకుపోయి ఉంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? విడిచి వెళ్ళిపోతాడు, విడిచిపెట్టుకోవడం. దేవుని ఆత్మ సహాయం ఎంతకాలం? మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు నువ్వు పాపంలో కూలిపోతున్నావు, నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు, నువ్వు తప్పిపోతున్నావు, భయంకరమైనటువంటి స్థితిలోకి నీ హృదయం అంధకారంలో వెళ్ళిపోతుందని ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ హెచ్చిస్తాడు? ఎన్నిసార్లు హెచ్చిస్తాను విడిచిపెట్టుకున్నాను. అప్పుడు నీ హృదయం అంధకారం. సంశోధన విషయం కూడా ఇదే జరిగింది. దేవుని ఆత్మ, దేవుని హస్తం బలంగా సంసం తాకినప్పుడు సంసోనంత బలవంతుడు ద రియల్ హీరో. నిజంగా గ్రంథంలో ఉన్నటువంటి ఏకైక వీరుడు నిజంగా సంసోనే. నాకు నేను వెతికిన దాంట్లో సంసోన బలవంతుడు పుస్తకంలో ఎవరు కనపడలేదు. ఆ బలం ఎవరు? దేవుడి బలం. సంసోన బలాన్ని నుంచే. ఎప్పుడైతే దేవుని హస్తం బలంగా తాకినప్పుడల్లా, దేవుని ఆత్మ ఎప్పుడైతే బలంగా తాకడం వల్ల దేవుని ఆత్మ సహాయంతోనే ఏం తవడది? గాడిద పచ్చితవడ. గాడిద పచ్చితవడతో 1000 మందిని ఒక్క దెబ్బతో కుప్పలుగా వేసుకుంటూ వెళ్ళిపోయినాడు. అసలు దేవుని సహాయం లేకపోతే ఒక బలిష్టమైన వ్యక్తి చేయగలరు. అసలు మా అయితే 10 మంది పట్టగలరు, మా అయితే 20 మంది పట్టగలరు, మా అయితే 50 మంది పట్టగలేము. సినిమాలో చూస్తాం తప్పితే రియల్గా చూడలేదు అసలు. ఫిలిస్తీన్ చేతిలో ఉన్నటువంటి ఇజ్రాయేల్, దేవునికి ప్రజలటువంటి ఇజ్రాయేల్ విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. వాదులని నాశనం చేయబడిన వాడు తల్లి గర్భంలో ఉండగానే మద్యమైనను ద్రాక్షరసమైనను కొట్టడానికి వాడు, మంగళగతి కొట్టడం కూడా క్షవరం కూడా లేదు చేయించినటువంటి వాడు, తల్లి గర్భంలో పడకముందే ఎదుర్కొన్నాడు సంసోన్ని. తల్లి గర్భం నుంచి వచ్చాడు